హలో అండి, గుడ్ మార్నింగ్ అందరికీ నమస్తే. న్యూస్ అనాలిసిస్ వీడియోకి స్వాగతం. ఫుట్బాల్ ప్రపంచ కప్ విజేత స్పెయిన్ ఎవరు ఊహించిన విధంగా అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్. మొదటి 90 నిమిషాలు ఒక్కరు కూడా గోల్ కొట్టల. ఎన్ని ప్రయత్నాలు జరిగినా అన్నీ విఫలమయ్యాయి. కానీ 106వ నిమిషంలో మ్యాచ్ అదనపు సమయానికి వెళ్ళారు. 106వ నిమిషంలో ఫెరాన్ టోరెస్ అద్భుతమైన గోల్ కొట్టి స్పెయిన్కు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు అనమాట. పెడ్రో పోర్క్రాస్ను నికో విలియమ్స్ తలతో టోరెస్ వైపు మళ్లించగా అతను అర్జెంటీనా గోల్ కీపర్ ఎమిలియానో మార్టినెజ్కు అందకుండా నెట్లోకి బంతిని పంపించి స్పెయిన్ను సంబరాలో ముంచెత్తాడు. సెమీస్లో ఫ్రాన్స్ లాంటి మేటి జట్టును మట్టి కరిపించిన స్పెయిన్ ఫైనల్లోనూ పక్కా ప్రణాళికలతో ఆడి విజయం సాధించింది. మ్యాచ్ ఆరంభం నుంచి ఆధిపత్యం ఆ జట్టుదే. ఎడతెరిపి లేకుండా స్పెయిన్ చేసిన గోల్ దాడులను ఎమిలియానో గొప్పగా అడ్డుకున్నాడు. మొత్తానికి అర్జెంటీనా హీరో అయితే మాత్రం నిన్న గోల్ కీపరే. స్పెయిన్ చేసిన చాలా ప్రయత్నాలను అతను అడ్డుకున్నాడు అనమాట. కానీ చివరికి స్పెయిన్ గోల్ కొట్టింది, గెలిచారు. సో ఓవరాల్గా ఈ ప్రపంచ కప్లో అసలు వాళ్ళు ఓడిపోలేదు, అది గొప్ప ఇది అనుకోవచ్చు. సో అన్ని పత్రికల్లో కూడా ఇదే హైలైట్ చేశారండి. ఇది రాత్రి 3:30, 4 ఆ టైంకి రిజల్ట్ వచ్చినా అన్ని పత్రికల్లో రాయగలిగారు. ఎందుకంటే ప్రింటెడ్ వెర్షన్స్లో రాయలేదు, కానీ వెబ్ ఎడిషన్స్లో మాత్రం ఆల్మోస్ట్ అన్ని పత్రికల్లో వచ్చింది. ఇదోండి, జగజ్జాత స్పెయిన్ అని సాక్షిలోను దీనిలో వచ్చినట్లేదు, అండ్ ఇక్కడ వచ్చింది విశ్వవిజేత స్పెయిన్ అని ఆంధ్రప్రభలో చాలా పెద్ద వార్త రాశారు, ఇంక్లూడింగ్ ఫొటోస్తో సహా మొత్తం డీటెయిల్డ్గా రాశారు. ఇక జపాన్ ఓపెన్ టైటిల్ సింధుకు వచ్చింది. చాలా కాలం తర్వాత సింధు మళ్ళీ ప్రపంచ వేదిక మీద మెరిశారు. ఈ మధ్య ఫామ్ కోల్పోయారేమో, తంటాలు పడుతున్నారేమో అనిపించింది, కానీ మళ్ళీ పడి లేచారు అనుకోవచ్చు పివి సింధు. భారత స్టార్ షట్లర్ తెలుగు అమ్మాయి పివి సింధు సుదీర్ఘ విరామం తర్వాత అంతర్జాతీయ టైటిల్ సాధించింది. జపాన్ ఓపెన్ టైటిల్ను గెలుచుకున్న భారత తొలి ప్లేయర్గా నిలిచింది. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో ఆమె 3 సార్లు ప్రపంచ ఛాంపియన్ యమాగూచిని ఓడించిందనమాట. ఇక రెక్కవిప్పుతున్న విమాన రంగం. రాష్ట్రానికి ఏడాదిలో 27,610 కోట్ల పెట్టుబడులంట. భారత్ ఫోర్జ్, డిఆర్డిఓ, బీడీఎల్ తదితర సంస్థల రాక. సో ఏరోస్పేస్ రంగంలో మన రాష్ట్రంలో మంచి అవకాశాలు ఉన్నాయి. సో పెట్టుబడులు కూడా ఏడాదిలో 27,610 కోట్లు పెట్టుబడులు వచ్చాయంట. సో మన ఆంధ్రప్రదేశ్ ఆకర్షిస్తోంది. ఆయా సంస్థలకు అవసరమైన ఎకోసిస్టమ్ను కల్పించడానికి రాష్ట్ర వ్యాప్తంగా 6 క్లస్టర్లను ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. వాటిలో ఎయిర్ క్రాఫ్ట్ కాంపోనెంట్స్, క్షిపణులు, మందుగుండు సామాగ్రి, అంతరిక్ష పరిశోధన, నేవల్, ఏరోస్పేస్, ఎలక్ట్రానిక్స్, అన్మ్యాన్ డ్రోన్ల తయారీ పరిశ్రమలకు ప్రాధాన్యం ఇస్తోందంటండి. ఇది చూడొచ్చు మనం ఎక్కడెక్కడ అనేది కూడా రాశారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో క్షిపణులు, యామ్యునేషన్ తయారీ కేంద్రాలు, అలాగే అనకాపల్లిలో భారత్ డైనమిక్స్ లిమిటెడ్ 489 కోట్లు, కృష్ణా జిల్లాలో 840 కోట్ల పెట్టుబడితో ఐకామ్ డిఫెన్స్ ఎక్స్ప్లోజివ్ తయారీ, కర్నూలు జిల్లాలో ఆల్గోబొటిక్స్, డ్రోగో, లాటిక్స్, సెన్స్ ఇమేజ్, జేడీకే ఫ్లై సంస్థలు, సత్యసాయి జిల్లాలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ డిఆర్డిఓ, అనంతపురం జిల్లాలో సరల్ ఏవియేషన్ స్పేస్ ఫీల్డ్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఇలా ప్రకాశం జిల్లా దోనకొండ వద్ద ఎయిర్ క్రాఫ్ట్ విడిభాగాల తయారీ ఎకోసిస్టమ్ అభివృద్ధి. ప్రకాశం జిల్లా దోనకొండలో 14-17 సంవత్సరాల నుంచి అంటున్నారులే అక్కడ అది ఇదని. సో ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్లో ఇది రాశారు. అలాగే సేవా రుసుం వసూలు హక్కుల ఉల్లంఘన తేల్చి చెప్పిన సీసీపీఏ. వినియోగదారుల నుంచి సేవా రుసుం వసూలు చేయడం అనుచిత వ్యాపార విధానమని, అది వారి హక్కులను ఉల్లంఘించడమేనని కేంద్ర వినియోగదారుల పరిరక్షణ ప్రాధికార సంస్థ సీసీపీఏ స్పష్టం చేసింది. సర్వీస్ ఛార్జీ అనేది స్వచ్ఛందమని తెలిపింది. సేవా రుసుం వసూలు చేస్తున్న దేశంలోని వేర్వేరు నగరాల్లో 41 రెస్టారెంట్లపై తనంత తానుగా చర్యలకు ఉపక్రమించింది. జాతీయ వినియోగదారుల సహాయ వాణి ద్వారా అందిన ఫిర్యాదుల మేరకు నిబంధనలకు విరుద్ధంగా ఛార్జీ విధించిన వారికి సీసీపీఏ జరిమానాలు వేసిందని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. ఇక తమ్మినేని భూకబ్జా పన్నాగం బట్టబయలు. మాజీ స్పీకర్పై కేసు నమోదు చేసిన పోలీసులు. బతికున్న యజమాని చనిపోయినట్టు నకిలీ పత్రాల సృష్టి. వారసరాలుగా తెరపైకి ఒడిశా మహిళ. 4 కోట్ల స్థలం తమ్మినేని కుమారుడి పేరుతో రిజిస్ట్రేషన్. 13 మంది పాత్ర. A6గా తమ్మినేని, A5గా కుమారుడు నాని, A7గా భార్య వాణి. మామూలుగా లేదుగా, వామ్మో. భూకబ్జా అంట. బతికున్న యజమానినే కూడా చంపేసినట్టు
సృష్టించారంట, పత్రాలు సృష్టించారంట. సో బతికున్నోడిని చంపేసినట్టు పత్రాలు సృష్టించి వారి వారసురాలుగా ఒక ఒడిశా మహిళను తీసుకొచ్చి ఆమె పేరిట రికార్డులు మార్చి ఆ భూమిని వీళ్ళు కారు చౌకగా కొట్టేశారు. అది తమ్మినేని గారి పనిని పన్నాగు. సో ఇంక్లూడింగ్ ఆధారాలతో సహా రాసినట్టున్నారు. సర్వే నెంబర్లు, ఎక్కడ భూమి, ఏ భూమిని. ఆంధ్రజ్యోతిలో కూడా బాగానే గట్టిగానే వచ్చింది. బతికుండగానే డెత్ సర్టిఫికేట్ సృష్టి, తమ్మినేని భూ కబ్జా, దొంగ పత్రాలతో భూమి స్వాహా. మామూలుగా లేరుగా ఒక్కొక్కరు. ఆ మధ్య ఒక 4 రోజుల కిందట కాట్సాన్ గారిది ఒక వార్త వచ్చింది. అంతకుముందు గవర్నమెంట్ వచ్చిన కొత్తలో జోగి రమేష్ గారు సిఐడి అటాచ్ చేసిన భూములను కొట్టేశారని వచ్చింది. ఇప్పుడు తమ్మినేని గారిది. అండ్ మొన్న వినుకొండ బొల్లా బ్రహ్మనాయుడు గారు హైదరాబాద్ వ్యవహారం ఒకటి. మామూలుగా లేరు ఒక్కొక్కళ్ళు. 2023లో కుమారుడి పేరిట రిజిస్ట్రేషను, సీతారాము భార్య కుమారుడిపై కేసు, యజమాని ఉన్న ఫేక్ డెత్ సర్టిఫికేటు, తప్పుడు వారసత్వ పత్రాల సృష్టి, బాధితుడి ఫిర్యాదుతో 13 మందిపై కేసు, సహకరించిన సబ్ రిజిస్ట్రార్ పైన నమోదు, 8 మంది అరెస్టు, పరారీలో తమ్మినేని కుటుంబం, త్వరలో అరెస్ట్ చేస్తామని శ్రీకాకుళం ఎస్పీ వెల్లడి. ఇంత బతికి ఇంటెనకపోయారు అంటారు కదా, ఒక సామెత ఉంటుంది శ్రీకాకుళంలో బాగా ఫేమస్. స్పీకర్గా పనిచేసి, మంత్రిగా పనిచేసి, 6 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసి, చివరికి బతికున్న వ్యక్తి చనిపోయినట్టు రికార్డులు మార్చి సృష్టించి పోలీస్ కేసులో ఇరుక్కొని పోలీసులు అరెస్ట్ చేస్తారనే భయంతో పారిపోవడం అంటే ఇంకా అంతకన్నా ఏమైనా ఉందా? మా జిల్లా వాళ్ళు ఇలా తయారవుతున్నారంటే ఒక్కొక్కరు. సో అది ఇచ్చారు. ఇక సింధుది హైలైట్ చేశారు. పివి సింధుది, సింధు ఖాతాలో జపాన్ ఓపెన్ అని ఆంధ్రజ్యోతిలో బాగా హైలైట్ చేశారు. జై హో సింధు అని. ఇక సో టీవీ5కి సంబంధించి నిన్న మీరు వీడియో చూసే ఉంటారు. నిన్న సాయంత్రం నేను చేశాను. అది ఎందుకు ఏంటనేది కూడా ఆ వీడియోలో డీటెయిల్డ్గా చెప్పాను. వివాదం అయితే ఏమీ లేదు. బట్ వారు చేసిన వీడియో నిరాధారంగా, బేస్లెస్గా 0.0001% కూడా అసలు ఏమీ ఆధారం లేకుండా వాళ్ళు ఏదో గుడ్డ కాల్చి నా మొహం మీద వేశారు అంతే. నేను దాన్ని తుడుచుకోవాల్సి వచ్చింది కాబట్టి తుడుచుకున్నాను. అంతకుమించి వివాదం అయితే లేదు. బట్ ఇఫ్ దే ఆర్ కంటిన్యూ, వాళ్ళు కంటిన్యూ చేస్తే నేను కంటిన్యూ చేస్తాను. అండ్ వాళ్ళకి నిరూపించమని కూడా అడిగాను. నా మీద చేసిన ఆరోపణలు నిరూపించమని కూడా అడిగాను. దానికి నేను సహకరిస్తాను. నా మొబైల్ ఫోను, నా ల్యాప్టాప్, మొత్తం నా ఎక్విప్మెంట్స్ అన్నీ ఇస్తానని కూడా చెప్పాను. నిన్న మీరు చూసే ఉంటారు. సో అందుకు వాళ్ళకే అన్ని అవకాశాలు వాళ్ళకే ఇచ్చాను. నా మొబైల్ ఫోన్ ఇస్తాను నిరూపించుకోండి అన్నా సరే వాళ్ళు ఏం రెస్పాండ్ అవుతారో చూడాలి. సో అంతకుమించి ఏం లేదు. వాళ్ళు చేస్తే నేను చేస్తా, లేకపోతే నేను అసలు చేయను. ఎందుకంటే వాళ్ళు కూడా పెద్ద తరహాగానే ఉన్నారు. అతను ఈగోకి వెళ్ళి నా మీద చేసినట్టున్నాడు. అతను కూడా ఎందుకు చేశాడని నాకు తెలుసు. కొంతమంది టీడీపీ సోషల్ మీడియా వల్ల అతను చేయించారు. టీడీపీ సోషల్ మీడియా కూడా ఈ మధ్య సరిగ్గా ఉండట్లేదని నేను చెప్పా. మీరు టాస్క్ ఫోర్స్ తీసుకొస్తున్నారు, సో వైసీపీని కంట్రోల్ చేయాలంటే ముందు అధికార పార్టీ కంట్రోల్ చేసుకోవాలి కదా, అధికార పార్టీలో కూడా బాధ్యతాయుతంగా చేయాలి కదా అని నేను చెప్పినందుకు టీడీపీ సోషల్ మీడియాలో కొంతమందికి కోపం వచ్చి శివగారిని అప్రోచ్ అయ్యి శివగారి చేత నా మీద ఒక ఏది గుట్ట కాల్చి నా మీద వేస్తారనమాట. సో అంతకు మించి ఏమీ లేదు. చూద్దాం ఏం జరుగుతుందో, దీనికి ముగింపు ఏంటో. నేనైతే స్పైసీ మసాలా ఏం కోరుకోవట్లా. నేను హుందాగానే వెళ్దాం అనుకుంటున్నా. సరే, ఇక ఉద్యోగులకు మేలు చేసింది చంద్రబాబే. రాష్ట్ర అభివృద్ధిలో మీకు భాగస్వామ్యం అవసరం. కూటమి నేతల పిలుపు. 5 ఏళ్ల వైకాపా పాలన చీకటి యుగం అంటూ ధ్వజం. ఓపీఎస్కు మార్చినందుకు విశాఖలో ఘనంగా కృతజ్ఞతల సభ. సీఎం కటౌట్కు క్షీరాభిషేకం. క్షీరాభిషేకాలు. జీవో నెంబర్ 23ను ప్రదర్శిస్తున్న ఎమ్మెల్యేలు వెలవపూడి రామకృష్ణబాబు, పల్లా శ్రీనివాసరావు, విష్ణుకుమార్ రాజు, ఎమ్మెల్సీ వ్యాపారి చిరంజీవిరావు, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, కంచర్ల శ్రీకాంత్, పేరావత్తుల రాజశేఖర్, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు. ఇది రాష్ట్ర అభివృద్ధిలో ఉద్యోగులు, ఉపాధ్యాయుల భాగస్వామ్యం ఎంతో అవసరం. వారి సంక్షేమ బాధ్యతను కూటమి ప్రభుత్వం తీసుకుంటోంది. భవిష్యత్తు తరాలకు మేలు చేసే కూటమి ప్రభుత్వాన్ని మరిన్ని దఫాలు కొనసాగించే బాధ్యతలను ఉద్యోగులు, ఉపాధ్యాయులు తీసుకోవాలని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు చెప్పారు. ఓకే. తర్వాత ఓపెన్ ఏఐ సిటిఓగా ఉదయ్. అమెరికాకు చెందిన కృత్రిమ మేధ పరిశోధన సంస్థ ఓపెన్ ఏఐ కంప్యూటర్ విభాగ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్గా తెలుగు నిపుణుడైన ఉదయ్ రుద్రరాజు నియమితులయ్యారు. బాగుంది. ఇక అఖిల పక్షంలోనే వాడివేడి. తృణమూల్ రెబల్ ఎంపీలకు ఆహ్వానంపై విపక్షాల అభ్యంతరం. నేటి నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు. ఇవాళ నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జరగబోతున్నాయి. అత్యంత కీలకమైన బిల్లు. మన భారతదేశ రాజకీయాన్ని, భవిష్యత్తును మలుపు తిప్పే 4 బిల్లులు పార్లమెంట్లో ప్రవేశపెట్టబోతున్నారు. దీనిలో 2 రాజ్యాంగ సవరణ బిల్లులు ఉన్నాయి. ఆ రెండింటికి 2/3 మెజారిటీ కావాలి. 2/3 మెజారిటీ ఈసారి కూడా రాకుండా బిల్లులు వీగిపోయాయంటే మాత్రం ఎన్డీఏ ప్రభుత్వానికి పరువు పోయినట్టే. సో చాలా కీలకం ఇది. ఇక జమ్మూ కాశ్మీర్లో మేఘ విస్ఫోటం అంట, 12 మంది మరణించారంటండి. అయ్యో,
పాదాలతో వింటుంది, నిశ్శబ్దంగా చెబుతుంది. ఏనుగులకు అద్భుతమైన సెన్సింగ్ గణాలు. అవునా? కుక్కలకు ఉంటాయి అంటారు కదా మంచి సెన్సింగ్ గణాలు. కుక్కలు ముందే సిగ్నల్స్ ఇస్తాయి, ముందే పసిగడతాయి అంటారు కదా. సో ఏనుగులకు కూడా ఉందంట. ఇక యువ రచయితలకు త్వరలో ఇంటర్న్షిప్లో రాసే వాళ్ళని ప్రోత్సహిస్తాం. ఈనాడుతో సాహిత్య అకాడమీ కార్యదర్శి ఒరిన్ గొలాటి. దేశంలోని ఎన్నో భాషల్లో మంచి సాహిత్యం ఉన్నా ప్రచారంలోకి రావడం లేదు, ఇంకొన్ని భాషలు ప్రాచుర్యానికి నోచుకోవడం లేదు. వాటిని వెలికి తీసేందుకు సాహిత్య అకాడమీ కృషి చేస్తోంది అని చెప్పారంటండి. ఇక కొత్త తరహా నేరాల ఛేదనకు మేధోమథనం 21, 22 తేదీల్లో ప్రత్యేక చర్చలు. రెండో రోజు పాల్గొననున్న సీఎం చంద్రబాబు. పసికందును అపురూపంగా. ఆంధ్రప్రదేశ్లో విజయనగరం జిల్లా బాడంగలో ఆరోగ్యంగా పుట్టిన శిశువు ఏడుస్తున్నాడు. ఇటీవల కుటుంబ సభ్యులు పటిక పంచదార నీళ్ళు తాగించారు. నీరు పట్టే విధానం సక్రమంగా లేకపోవడంతో ఆ నీరు శిశువు ఊపిరితిత్తుల్లోకి చేరి పసికందు ప్రాణాలు కోల్పోయాడు. శిశు సంరక్షణపై అవగాహన లేక ఆయుష్ ఆదిలోనే తీరిపోయిన ఈ సంఘటన అందరినీ ఆలోచనకు గురి చేసింది. సో పిల్లలు పసికందులు విషయంలో ఎలా పాలు పట్టాలి, ఎలా నీళ్లు పట్టాలి, ఏ టైంలో పట్టాలి అనేది వైద్య నిపుణులు సలహా ఇచ్చారు. అలాగే తమ్మినేని భూ కబ్జా గట్టిగానే రాశారుగా. మొత్తం పోలీసులు ఇంక్లూడింగ్ ప్రూఫ్స్తో సహా. వాళ్ళు రాజకీయ కక్ష సాధింపు ఇదంతా కూటమి ప్రభుత్వ కక్ష సాధింపు అన్నానికి కూడా లేదు, ఆధారాలతో సహా చెప్పేశారు. ఇక సింహపురి సిగలో ఓ కలికితురాయి. దక్షిణాదిలో పొడవైన ROR వంతెన అంట. హిందూ ధర్మంపై వైకాపా కుట్రలు. రాష్ట్ర రాజకీయాల నుంచి ఆ పార్టీని బహిష్కరించాలి. విజయవాడలో పీఠాధిపతులు, హిందూ సంఘాల నాయకులు ధ్వజం. వైకాపా హిందూ వ్యతిరేక శక్తి, హిందూ ధర్మాన్ని అంతం చేయాలని కంకణం కట్టుకుని ముందుకెళ్తోంది. ఆ పార్టీని రాష్ట్ర రాజకీయాల నుంచి బహిష్కరించాలి. ప్రతిపక్షంగా ప్రజా సమస్యలపై తన పోరాటాన్ని పూర్తిగా వదిలేసిన జగన్ రాష్ట్రంలో కులాలు మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే సభలకు ఆర్థిక సాయం చేస్తూ సనాతన ధర్మంపై దండయాత్ర చేస్తున్నారని హిందూ సంఘాలు, పీఠాధిపతులు గట్టిగా మాట్లాడారు నిన్న. ఇక అనాథల అమ్మ కరిగించలేదా కన్నీటి చెమ్మ. ఈ ఆసుపత్రి ప్రాంగణంలో 12 గంటల స్ట్రెచర్పై నరకం. ఇక శక్తిశాట్లో తూర్పు బాలిక. రాకెట్లు ఎలా తయారు చేస్తారో, వాటిని ఎలా ప్రయోగిస్తారో, అంతరిక్షంలో ఎలా పనిచేస్తాయి, ఈ విషయాలన్నీ ఎంతో ఆసక్తికరం కదా. అంతరిక్ష విజ్ఞాన రంగంలోకి బాలికలను ప్రోత్సహించడానికి భారత ప్రభుత్వం శక్తిశాట్ మిషన్ నిర్వహిస్తోందంట. 12,000 మంది బాలికలకు అంతరిక్ష శాస్త్రం, ఉపగ్రహ ఇంజనీరింగ్లో ఆన్లైన్లో శిక్షణ ఇచ్చారంటండి. ఇక చిరుతను బంధించి తండ్రిని కాపాడిన కుమార్తె. తండ్రిని చూసేందుకు పుట్టింటికి వచ్చిన ఓ కుమార్తె అసాధారణ ధైర్య సాహసాలతో చిరుతపులను ఆయన్ని కాపాడారు. ఇక ఆ మాటలు అశ్లీలత కాదు. అమర్యాదకర రీతిలో కేవలం దోషంలో శాపనార్థాలు, నిరర్ధక మాటలు వాడడం అశ్లీలత కిందకు రాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. భారత వాలీబాల్కు కేర్ ఆఫ్. సారీ పప్ప, నా ప్రయత్నం నేను చేశా. స్వతంత్ర దర్యాప్తు జరిపించండి. అయోధ్య విరాళాల కేసుపై మోదీకి ఖర్గే, రాహుల్ సంయుక్త లేఖ. అంటే ఆల్రెడీ అక్కడ సిట్ వేశారు. సిట్ దర్యాప్తు కాకుండా స్వతంత్ర దర్యాప్తు జరిపించాలి విరాళం విషయంలో అని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. జమ్మూ కాశ్మీర్లో మేఘ విస్ఫోటనం జరిగి 12 మంది మరణించి అందులో ఒకే కుటుంబంలో 8 మంది మరణించారు. IRGCపై దాడులు, ప్రతిగా కువైట్, బహ్రెయిన్, జోర్డాన్పైకి టెహ్రాన్ క్షిపణులు. ప్రతి ఒక్కరూ ఓ భారతీయ భాషను నేర్చుకోవాలి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపు. నేటి యువత మాతృభాషతో పాటు ఓ భారతీయ భాషను నేర్చుకోవాల్సిన ఆవశ్యకత ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. ఆర్థిక పేషీలో సీనియర్ కలెక్టర్లు. ఇద్దరు చేతుల్లో బిల్లులు చెల్లింపు సమాచారం. ఆ అవకాశంతో జోరుగా బేరసారాలు. సో ఆర్థిక పేషీలో ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో బిల్లుల కోసం చాలా లాబింగ్లు, పైరవీలు జరుగుతాయి కదా. ఈ అవసరాన్ని వాడుకొని ఒక ఇద్దరు బిల్లు కలెక్టర్లు ఉన్నారంట. రాష్ట్ర ఆర్థిక శాఖలో బిల్లుల చెల్లింపు ప్రక్రియలో ప్రధాన పాత్ర పోషిస్తున్న ఇద్దరు సీనియర్లు ఆ అవకాశాన్ని అందిపుచ్చుకొని బేరసారాలు సాగిస్తున్నారని తెలుస్తోంది. ఆర్థిక శాఖలో ఒక కీలక అధికారి పేషీలో వీరిద్దరూ పనిచేస్తున్నారు. ఒకరు అకౌంటింగ్ విభాగం, మరొకరు ఆడిట్ విభాగంలో సీనియర్ ఉద్యోగులుగా విధులు నిర్వహిస్తున్నారు. వీరు ఫోన్ల మంతనాలకు అనుగుణంగా కొందరు బిల్లుల మొత్తాలు అందరం చర్చనీయాంశం అవుతోంది అని చెప్తున్నారు. ఇక వెదురు సరఫరా కేంద్రంగా రంపచోడవరం. చైనా దిగుమతులు తగ్గించి దీన్ని కీలకంగా మార్చే అడుగులు. CCTV 360తో నేరాల ఛేదన. 4 నెలల్లో 206 కేసులు పరిష్కారం. మహిళా ట్రైనీ IPSపై లైంగిక వేధింపులు. ప్రైవేటు వీడియోలు చిత్రీకరించి ఆమె భర్తకు పంపిన నిందితుడు. గొంతు పిసికి మెడపై కత్తిపెట్టి బెదిరింపులు. ట్రైనీ IPS ఉదయకృష్ణారెడ్డిపై కేసు.
సో మహిళా ట్రైనీ ఐపీఎస్పై లైంగిక వేధింపులు జరిపాడంట ఒక ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి. హైదరాబాద్లోని జాతీయ పోలీస్ అకాడమీలో లైంగిక వేధింపుల అంశం కలకలం రేపింది. కానిస్టేబుల్ స్థాయి నుంచి సివిల్ సర్వీసెస్లో విజేతగా నిలిచిన యువ ఐపీఎస్ నిందితుడు కావడం చర్చనీయాంశంగా మారింది. ఓ ట్రైనీ ఐపీఎస్ తనను లైంగికంగా వేధిస్తున్నాడని మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారి ఇచ్చిన ఫిర్యాదుతో శనివారం రాత్రి నగరంలోని అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. సో ప్రైవేటు వీడియోలు చిత్రీకరించి ఆమె భర్తకు పంపించాడంట. ఆమెను లొంగ తీసుకోవడానికి గొంతు పిసికి ఇచ్చేశాడని గట్టిగా రాశారు. ఇతను ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం అంట ఉదయ్ కృష్ణారెడ్డిది. ఈవెన్ ఆంధ్రజ్యోతిలో కూడా దీనిలో గట్టిగానే రాశారు. జాతీయ పోలీస్ అకాడమీలో లైంగిక వేధింపులు, ట్రైనీ ఐపీఎస్పై మరో ట్రైనీ ఐపీఎస్ మహిళ ఫిర్యాదు, బలవంతంగా గదిలోకి లాక్కెళ్ళి వేధించారని గొంతుపై కత్తిపెట్టి బెదిరించిన ఆరోపణలు కేసు నమోదు చేసిన హైదరాబాద్ పోలీసులు. ఇక ఒమిక్రాన్ RF.5 వేరియంట్పై ఆందోళన వద్దు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైద్యుల సంఘం. వైకాపా హయాంలో గిరిజనులకు తీవ్ర అన్యాయం, జీవో 3ని తెచ్చి ఉపాధ్యాయ పోస్టుల్లో వారికి న్యాయం చేసింది తెదేపని రాష్ట్ర ప్రభుత్వ ప్రకటన. శ్రీలంకలో తెలుగు జాతికి ప్రత్యేక గుర్తింపు ఇవ్వాలి, ఆ దేశ మంత్రికి మండల బుద్ధప్రసాద్ విజ్ఞప్తి. సహకారం ఉంటుందని హామీ ఇచ్చిన హనీదుమా సెన్వి. గిరిపుత్రులకు కోటితో సదుపాయాలు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి హామీ నెరవేరింది. సో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇటీవల అల్లూరు సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం బల్ల గురువు పర్యటన సందర్భంగా అక్కడ గిరిపుత్రులకు ఇచ్చిన మాట మేరకు కోటి విలువైన అభివృద్ధి పనులు పూర్తి చేయించారంట. కటకటాలు ఆపలేని కళ్యాణం ఇది. బద్వేల్లో వృద్ధ దంపతులపై దౌర్జన్యం, పెనుగులాట్లో చిరిగిన వృద్ధురాలు రవిక. వెడ్డింగ్ డెస్టినేషన్లకు ఏపీ ఎంతో అనుకూలం, వెడ్డింగ్ డెస్టినేషన్లకు ఏపీ అత్యంత అనుకూలమైన ప్రాంతమని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి చెప్పారు. గ్రామీణ ఇళ్లకు దరఖాస్తుదారుల్లో 9.20 లక్షల మంది అర్హులు. పాపం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాలు ఇప్పటి వరకు ఈ ఇళ్ల సంగతే ప్రస్తావించాల. పాత ఇళ్లకు డబ్బులు ఇవ్వట్లేదు, కొత్త ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు ఇవ్వట్లేదు. సో ఇప్పుడు మరి 9.20 లక్షల మంది అంటే 9,20,000 మంది అర్హులు ఉన్నారంట. వాళ్ళకి ఏం చేస్తారో చూడాలి. లేని సర్వే నెంబర్ సృష్టించారు వైకాపా నేత కాటసాని రామిరెడ్డి భూ ఆక్రమణ. వాళ్ళేమో చనిపోయిన వాళ్ళకేమో బతుకున్న వాళ్ళని చనిపోయిన డెత్ సర్టిఫికేట్ సృష్టించారు, వీళ్ళేమో లేని సర్వే నెంబర్ సృష్టించి భూమి కొట్టేశారు బనగానిపల్లిలో. భలేగా ఉన్నారు వీళ్ళు. ఇక 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో మార్కులు కుమ్మరింత. 95% పైన మార్కులు వచ్చిన వారు సిబిఎస్ఈ కంటే ఏపీ బోర్డులో 3 అధికం. పరీక్షలో అత్యధిక మార్కులు, అభ్యసన సామర్థ్యాల్లో వెసులుబాటు. 10th క్లాస్ మార్కులు 600కు 600 వచ్చినప్పుడే డౌట్ వచ్చింది మార్కులు కుమ్మరించేస్తున్నారని. 600కి 595, 599, 598 వచ్చినప్పుడే మార్కులు కుమ్మరించేస్తున్నారని అర్థమైంది. మార్కులు ఎన్ని వచ్చినా సరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వాళ్ళు అంతగా లేరు. ఇది ఇంతకుముందు మనం చెప్పాం చాలా డెప్త్గా. మార్కులు వస్తున్నాయి, మార్కుల కోసం చదువుతున్నారు, బట్ దానికి తగ్గట్టు వాళ్ళు అభ్యసన సామర్థ్యం ఉండడం లేదన్నమాట, సబ్జెక్ట్ ఉండడం లేదు. అది కరెక్టే. మన విద్యా విధానంలోనే లోపం ఉందండి. మన ఆంధ్రప్రదేశ్ ఎస్ఎస్సి బోర్డు విద్యా విధానంలోనే లోపం ఉంది. 2 ప్రాణాలు తీసిన ఫోటోలు సరదా, హంద్రనేవ కాలువపై రాజకీయ రగడ. ఒకే రోజు తెదేపా వైకాపా నేతల పర్యటనలో లారీని ఢీకొన్న కారు, 4 దుర్మరణం. విశాఖ జిల్లాలో ఘటన. మా వాళ్ళ జోలికి వస్తే అమ్మతోడు అడ్డంగా కొరికేస్తా, యజమాని ఇంట్లో వస్తున్న తాచుపామును చంపిన పెంపుడు కుక్క. సో ఇవన్నీ ఈనాడు అంశాలు. సాక్షిలో చూసుకుంటే సాక్షిలో ముడుపుల మతలబు, ఆయకట్టు తగ్గింపు, కాంట్రాక్ట్ వ్యయం రెట్టింపు, హంద్రనేవ 36A ప్యాకేజీలో మిగిలిన పనుల్లో మాయాజాలం అంట. సో ఆయకట్టు తగ్గించి కాంట్రాక్ట్ వ్యయం పెంచారని ఒక కోణం రాశారు. పేరూరు, హగరి, మాల్యం బ్రాంచ్ కెనాల్లో మిగిలిన భూములు 55,608 ఎకరాల ఆయకట్టుకు నీళ్ళందించే డిస్ట్రిబ్యూటరీల పనులకు టెండర్లు. కాంట్రాక్ట్ విలువ కంటే 4.86% అధిక ధరకు 462.32 కోట్లకు ఎన్సీసీ కట్టబెట్టిన సర్కార్. జీఎస్టీ, శానిటరీ వంటి పన్నుల రూపంలో మరో 160.61 కోట్ల రియంబర్స్. దీంతో మొత్తం కాంట్రాక్ట్ విలువ 622.93 అంటే దగ్గర 623 కోట్లు. చాలా పెద్దదే, పెద్ద మొత్తాల పనుల విలువ బాగా పెంచేసి ఎన్సీసీకి ఇచ్చారు. ఎన్సీసీ అంటే తెలుసు కదా, అమరావతి పనులు కూడా కొన్ని వాళ్ళకి ఇచ్చారు. సో ఏదో జరుగుతోంది ప్రభుత్వంలో ఇంటర్నల్గా. అలాగే రామాయపట్నం కూడా ప్రైవేటుకి ఇవ్వడం మీద స్కామ్ జరిగిందని రాశారు. కడప జిల్లాలో బద్వేలులో టీడీపీ ఎమ్మెల్యే మాధవిరెడ్డి ముఖ్య అనుచరుడు వీరంగం అంట. మరో పచ్చనేత, మరో దుశ్శాసన పర్వం, వృద్ధురాలి జాకెట్ చించివేత.
కడపలో జరిగింది. వృద్ధ దంపతులని కొట్టి జాకెట్ చించేశారు కదా, అది రాశారు. ఇదిగోండి, పచ్చనేత మరో దుశ్శాసన పర్వం. పాపం 16 ఏళ్లుగా ఉంటున్న వృద్ధ దంపతుల ఇంటి దురాక్రమణకు ప్రయత్నం. సమ్మెటలు గడ్డపారలతో వచ్చి ఇంటి చుట్టూ ప్రహరీ కూల్చివేత, అడ్డుకోబోయిన వృద్ధ మహిళ జాకెట్ చింపేసే దారుణం. వైఎస్ఆర్ జిల్లా బద్వేల్లో కడప టీడీపీ ఎమ్మెల్యే మాధవిరెడ్డి ముఖ్య అనుచరుడి అరాచకం. మిమ్మల్ని చంపేస్తే దిక్కెవరు అంటూ బెదిరింపు. మొన్న గుంటూరులోనూ మహిళను వివస్త్రం చేసిన టీడీపీ నేత. రాష్ట్రంలో మహిళలే లక్ష్యంగా పెట్టరేగిపోతున్న పచ్చమోకలు. అయ్యో పాపం, ఎందుకు వీళ్ళు ఇలా తయారవుతున్నారు? అధికారం మదమేమో, అంటే అందరికని కాదు, కొంతమందిలో అది వచ్చేస్తుంది. అధికారంలో ఉన్నాం కదా, మా మాట అందరూ వింటారు కదా, మా ఎమ్మెల్యేలు మా మాట వింటారు, పోలీసులు మాట వింటారనే మదమేమో బహుశా కొంతమందిలో. పెరుగుతున్న కోవిడ్ కేసులు అంట, జాగ్రత్తగా ఉండాలి. దోపిడీకి బలైన సీమ జీవనాడి. ఏపీలో ఆకృత్యాలపై చర్చించాలి. అఖిలపక్ష సమావేశంలో వైఎస్ఆర్సీపీ డిమాండ్. ఆక్వా, మామిడి, పొగాకు, మావిగను గురించి చర్చించండి. మేము 2019లో గెలిచాక 3 రాజధానులు అన్నాము, 2023కి వచ్చేసరికి వైజాగ్ ఒక్కటే అన్నాము, 2026 వచ్చేసరికి మావిగన్ అన్నాము. సో అని మీ ప్రతిభ మీరు అక్కడ చర్చించుకోండి. మావిగన్ గురించి చర్చించండి పార్లమెంట్లో వైసీపీ వాళ్ళు. రామాయపట్నంలో స్కామ్. సీఎం చంద్రబాబుపై ఎక్స్లో వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్ మండిపాటు. 4,929 కోట్ల ప్రజాధనంతో కట్టిన పోర్టును కేవలం 1,500 కోట్లకే ప్రైవేటు వ్యక్తులకు అమ్మేయడం ద్వారా అభివృద్ధి చేస్తున్నారా, కుంభకోణం చేస్తున్నారా అంటూ మండిపాటు అంట. 1,500 కోట్లకి ఇచ్చేసి ప్రభుత్వం చేతులు దులిపేసుకోవట్లేదుగా. ఇది పీపీపీనే కదా, ప్రభుత్వం అధీనంలోనే ఉంటుందిగా. కొన్నాళ్ళు లీజుకి ఇస్తున్నారుగా. ₹1,00,00,000 విలువైన భూమి మనం ఎవరికైనా లీజుకి ఇచ్చినప్పుడు అమ్మితే 1,10,00,000కో 1,20,00,000కో అమ్ముతారు. లీజుకి ఇచ్చినప్పుడు ఎంతగా అమ్ముతారు? అంటే ఆ భూమి ప్రభుత్వ ఆస్తే, కానీ వాడుకోవడానికి వాళ్ళకి ఇస్తారు. అలాగే ఈ పోర్టు ప్రభుత్వ ఆస్తే, వాడుకోవడానికి వాళ్ళకి ఇస్తున్నారు. సో ఇది పీపీపీనే. సరే, దీనిలో ఏం జరిగింది ఏంటనేది మనం ఒకసారి చూద్దాం. ఇక వసూళ్ల కోసం వెంచర్పై విధ్వంసకాండ. వెంచర్ వేసినందుకు 30 లక్షలు, 2 ప్లాట్లు ఇవ్వండి. రియల్టీ వ్యాపారులకు టీడీపీ నేత, ఆలూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ డిమాండ్. నిరాకరించిన వెంచర్ యజమానులు. దాంతో వెంచర్ను ట్రాక్టర్లతో ధ్వంసం చేయించిన టీడీపీ నేత. నేటి నుంచి దస్తావేజ్ లేఖర్ల సమ్మె. బోటు ప్రమాద బాధితులకు వైఎస్ఆర్సీపీ ఆర్థిక సాయం. సరే, సాక్షి పక్కన పెట్టేస్తే ఆంధ్రజ్యోతిలో ఒక మంచి ఫోటో వేశారండి. ఒక మానవీయ హృదయంతో చూడాల్సిన ఫోటో. లోకేష్ సారు ఇటు చూడరా, రేకుల షెడ్లోనే అక్షర తపస్సు. కష్టాల కడల్లో గిరి విద్యార్థుల చదువులు. మౌలిక వసతులు సదుపాయాలు కరువు. 51 మంది విద్యార్థులకు ఒక్కరే టీచర్. పోలవరం జిల్లా మెట్టగూడెం బడి దుస్థితి. పక్కా భవనం కోసం ఎదురుచూపులు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఇటువంటివి ఎన్నో ఉన్నాయి. ఆంధ్రజ్యోతి వాళ్ళకి మనం ధన్యవాదాలు తెలుపుకోవాలి ఇటువంటిది బయటకు తీసుకొచ్చినందుకు. ఒక పక్క డిజిటల్ క్లాసులు, కార్పొరేట్ స్థాయి వసతులు అంటూ ప్రభుత్వం దూసుకుపోతోంది. మరోవైపు గిరిజన విద్యార్థుల చదువు కోసం కోట్లు ఖర్చు పెడుతున్నామని గిరిజన సంక్షేమ శాఖ గొప్పలు చెప్పుకుంటోంది. కానీ కొన్ని మారుమూల గిరిజన ప్రాంతాల్లో క్షేత్రస్థాయి పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. ఇదిగోండి, గిరిజన ప్రాంతంలో మెట్టగూడెం బడి ఇలా ఉంది స్కూల్. దానిలో ఇలా ఉన్నారు విద్యార్థుల పరిస్థితి ఇలా ఉంది. ఏ క్షణం భారీ వర్షం వచ్చి ఇది కూలిపోద్దో, విద్యార్థుల మీద కూలిపోద్దో తెలియదు. ఇంతమంది 51 మందికి ఒక్కరే టీచర్ అంట. సో లోకేష్ గారిని ట్యాగ్ చేస్తూ మంచి రాశారు, మంచి వార్త. ఇక సమరమే. నేటి నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు. వ్యూహ ప్రతివ్యూహాలతో సిద్ధమైన అధికార విపక్షాలు. 5 కొత్త బిల్లుల ఆమోదమే లక్ష్యంగా కేంద్రం అడుగులు. డీలిమిటేషను, మహిళా కోటా బిల్లుల ఆమోదానికి వ్యూహాలు. బల సమీకరణకు విపక్ష రెబల్స్తో పాటు కొన్ని పార్టీలపై కొన్నాం. నీట్ పేపర్ లీక్, అయోధ్య విరాళాల చోరీ, విపక్షరాల అస్త్రాలు. రాజకీయ ఫిరాయింపులపై సభను స్తంభింపజేసే ప్రణాళికలు. జైలుకెళ్తే పీఎం, సీఎం పదవులు ఊడే బిల్లుపై జేపీసీ రిపోర్టు. దీనిపైన వాడివేడి చర్చ జరిగే అవకాశం. టీఎంసీ రెబల్స్ను పిలవడంపై అఖిలపక్ష భేటీ రసాబస. సభను సజువుగా సాగనివ్వండి, మంత్రి కిరణ్ రిజిజు విజ్ఞప్తి. ఇక హీరో టు జీరో. కానిస్టేబుల్గా పనిచేసి అవమానాలు ఎదుర్కొని పట్టుదలతో ఐపీఎస్కి ఎంపికైన ఏపీ యువకుడు ఇప్పుడు లైంగిక వేధింపుల కేసుతో అప్రతిష్ట పాలు. పాపం ఉదయ్ కృష్ణారెడ్డి స్టోరీ కూడా చాలా ఇన్స్పైరింగ్. కానిస్టేబుల్గా వచ్చి ఒక పోలీస్ స్టేషన్లో పనిచేసి అక్కడ అవమానాలు ఎదుర్కొని, లేదు నేను జిల్లా స్థాయి ఎస్పీ అవ్వాలని చెప్పి పట్టుదలతో సివిల్స్ రాసి ర్యాంక్ కొట్టి ఐపీఎస్ అయ్యాడు. అక్కడ ట్రైనింగ్లో ఇలా చేశాడనమాట. పాపం కెరీర్ స్పాయిల్ అయిపోద్ది కదా.
భవిష్యత్తులో రీయూజబుల్ ర్యాకెట్లు. ఇస్రోకు పిఎస్ఎల్విల స్కై రూట్ విక్రమ్ను మార్చడమే లక్ష్యం. మా కంపెనీని ప్రారంభించే నాటికి భారత్లో స్పేస్ విధానమే లేదు. అప్పట్లో నిధుల సమీకరణ మాకు అతిపెద్ద సమస్యగా మారింది. స్కై రూట్ వ్యవస్థాపకులు నాగభరత్ అంట. స్కై రూట్ నాగభరత్, పవన్ మనోళ్ళే. రాష్ట్రంలో ఇప్పటికీ స్కై రూట్కు భూములు కేటాయించిన ప్రభుత్వం. తప్పు చేస్తారో తిప్పుకుంటారు. రెవెన్యూ అధికారుల భూమయ్య, అవును కదా, వాళ్ళే తప్పులు చేస్తారు. ల్యాండ్ మ్యూటేషన్ విషయంలో కావచ్చు, సర్వే నెంబర్ల విషయంలో కావచ్చు, పేర్లు చిన్న చిన్న తప్పులు చేస్తారు. ఆ తప్పులు సరిదిద్దాల్సింది వాళ్ళే కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్తే లంచాలు అడుగుతారు. ఎంత తెలివో చూడండి రెవెన్యూ అధికారులు. వాళ్ళ దగ్గరే తాళాలు ఉంటాయి కాబట్టి వాళ్ళే తప్పులు చేసి పిలిపించుకొని రప్పించుకొని వెళ్తారు మరి ఖచ్చితంగా. సో అప్పుడు డబ్బులు తీసుకుంటారు. ఇన్కమ్, ఆదాయం సృష్టి అంటే అదే సంపద సృష్టి. రెవెన్యూ అధికారులు నోటీసులు లేకుండా రికార్డులు తారుమారు, వెబ్లాండ్లో రాంగ్ ఎంట్రీలు, భూమే లేకుండా ఉన్నట్టుగా నమోదు, ప్రైవేటు భూమి ఇష్టానుసారం దారాదత్తం, ఓ రైతు భూమి మరొకరి ఖాతాలోకి, పరిష్కరించుకునే భారం బాధితులపైనే, భూమి హక్కు ఉన్న అధికారులు దయ ఉండాల్సిందే, రెవెన్యూ అధికారుల అడ్డగోలుతనం, తప్పు చేస్తున్న అధికారులపై చర్యలేవి, భయం లేకపోవడమే అసలు సమస్య. భయం లేదు. వాళ్ళందరూ మళ్ళీ ఏమైనా అంటే అసోసియేషన్లు అవి ఇవి అంటారు. కాదంబరి కథలో మరో కాను. డబ్బు కోసం బ్లాక్మెయిల్ చేసిన జత్వాని, వ్యాపారవేత్త విద్యాసాగర్ కేసులో సిఐడి ఛార్జ్షీటు లేదండి. ఇందులో ఒక మలుపు ఉంది. ఈ ట్విస్ట్ ఏంటి, మలుపు ఏంటి, ఈ కేసు ఎందుకు ఇలా కథ మారింది అనేది నేను నెక్స్ట్ వీడియోలో డీటెయిల్డ్గా చెప్తా. కాదంబరి జత్వాని అనేవామె ఒక పావు మాత్రమే. రాజకీయాలకు, పాలకులకు, కార్పొరేట్ కంపెనీలకు మధ్య ఆమె ఒక పావుగా మారింది. అండ్ ఆమె బ్లాక్మెయిల్ చేసి డబ్బులు తీసుకున్న మాట కూడా వాస్తవమే. అటువైపు నుంచి కూడా మనం చూడాలి. అట్ ద సేమ్ టైం నాణ్యానికి రెండు వైపులో చూస్తే ఆమెను పాపం పావుగా వాడుకున్నారు ఆ కేసును. దీని మధ్యలో జిందాల్ అనే వ్యక్తి వ్యవహారం, ఆ కార్పొరేట్ వ్యవహారం కూడా ఉంది. అవన్నీ కూడా మనం నెక్స్ట్ ఒక వీడియోలో చెప్తాను. ఇక ఋతుపవనాలు తిరిగి వస్తున్నాయి. 23 లేదా 24 బంగాళాఖాతంలో అల్పపీడనం. వచ్చే వారం రోజుల్లో తూర్పు, ఉత్తర, మధ్య భారత ప్రాంతాల్లో భారీ వర్షాలు. ఇప్పటికే ఎల్‌నినోతో ఎండిపోయింది. వర్షాల కోసం ఎదురు చూస్తున్నారు జనం అందరూ. వర్షాలు కురవని. కొలెస్ట్రాల్ కలవరం పెడుతోంది. ప్రతి 10 మందిలో 9 మందికి డిస్లిపిడిమియా, ఐసీఎంఆర్ తాజా అధ్యయనం. ఇక చైనా రోబోలా ఎంఎంఏ ఫైట్ గెలిస్తే దాదాపు 14 కోట్ల ప్రైజ్ మనీ. మార్చ్కు అనుమతి కోరలేదు. ప్రదర్శనలు నిర్వహిస్తే కఠిన చర్యలు. ఢిల్లీ పోలీసుల ప్రకటన, భారీగా భద్రతా ఏర్పాట్లు. ట్రంప్ పోస్టులకు నెలకు 96 లక్షలు. ట్రూత్ ఏపీఐ సబ్స్క్రిప్షన్ ధరలను వెల్లడించిన ట్రూత్ సోషల్. ఆగని దాళ్ళు, ప్రతిదాళ్ళు. టైప్ 2 మధుమేహం ఉంటే డెంగీ ముప్పు అధికం. వ్యాక్సిన్ తీసుకుంటే మంచిది, నిపుణుల అధ్యయనంలో వెల్లడి. ఇది ఓవరాల్గా ఆంధ్రప్రభలో చూసుకున్న ఇది ఒకటి వేశారు, హైలైట్ చేశారు. విశ్వవిద్యాలయ సస్పెండ్, డీలిమిటేషన్పై సస్పెన్స్, నేటి నుంచి వర్షాకాల సమావేశాలను హైలైట్ చేశారు. సీఎం జిల్లాలపై సీఎం ఫోకస్, స్థానిక ఎన్నికల్లో క్లీన్ స్వీప్ వ్యూహం అంట. 37 నియోజకవర్గాల మీద ప్రత్యేకంగా 20 సెట్లలో స్వల్ప ప్రతికూలతలు, 12 చోట్ల కలహాల కుంపట్లు, క్షేత్రస్థాయి పరిస్థితులపై సర్వే రిపోర్ట్ తెప్పించుకున్నారంట. సో ఇవండి 4 పత్రికల్లో వచ్చిన వార్తాంశాలు. చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. సో లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్త వాళ్ళకి మన వీడియో లింక్ పంపించి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్.